అనగనగా ఒక అడవిలో ఒక ఆవు, ఒక కోతి, ఒక ముసలి స్నేహితులుగా ఉండేవారు. ప్రతిరోజు గడ్డి తినడానికి ఆవు కొలను వద్దకు వచ్చేది. ఆ కొలను పక్కన చెట్టు మీద కోతి ఉండేది. అలాగే కొలనులో ఒక ముసలి ఉండేది. అలా వాళ్ళ స్నేహం మాటలతో గడిచేది. ఒకరోజు కోతి ముసలికి కొన్ని పండ్లు ఇచ్చేది, మరికొన్ని పండ్లు ఆవుకి ఇచ్చేది. ఇలా వాళ్ళ స్నేహం మరికొంత పెరిగింది. ఒకరోజు ముసలికి దురాశ కలిగింది. అలా ఒకరోజు ఆవుని అవతల ఒడ్డుకు తీసుకొని వెళ్ళాలనుకుంది. అలా ప్రతిరోజు మాటలు కలుపుతూ ఎలాగైనా ఆవుని నమ్మించి అవతల ఒడ్డుకు తీసుకొని వెళ్ళాలనుకుంది. అలాగనే ఒకరోజు ఆవుతో ఇలా అన్నది, ఓ ఆవు బావా, అవతల ఒడ్డున పచ్చగడ్డి ఎలాగైనా ఈ కొలను దాటి అవతల ఒడ్డుకి వచ్చే, అక్కడ పచ్చగడ్డి చాలా ఉన్నది. అది విన్న కోతి చెట్టుపైకి వెళ్ళి అవతల ఒడ్డున చూడసాగింది. అక్కడ గడ్డి లేదని కోతి గ్రహించి ముసలి దురాశ గ్రహించింది. ఇలా చేస్తుందని ముందే పసిగట్టింది. కోతి ఆ విషయము ఆవుకి ముందే చెప్పింది. నువ్వు ముసలి మాట వినకు, అవతల ఒడ్డుకి వెళ్ళకు, అది నిన్ను మోసం చేయాలనుకుంటుంది. ఆవు లేదు, ముసలి మంచి స్నేహితురాలు కాబట్టి అలా ఏమి చేయదులే అని ఆవు పెద్దగా ఆలోచించకుండా ముందడుగు వేసింది. ఒకరోజు పథకం ప్రకారమే ముసలి ఆవుని కొలనులోకి తీసుకొని వెళ్ళింది. సగం దూరం వెళ్ళేసరికి, ఇలా నిన్ను చంపి తినేయాలనుకుంటున్నాను, అందుకే ఇక్కడ వరకు తీసుకొని వచ్చాను అని ముసలి ఆవుకి చెప్పింది. అప్పుడు ఆవు, అయ్యో నిజంగా కోతి మాటలు వినుంటే బాగుండేదే. అప్పుడు కోతి చెట్టు మీద నుంచి, ఓ ముసలి బావా, ఆ ఆవు నీకు ఏమి సరిపోతుంది, అవతల ఒడ్డున పెద్ద పెద్ద గేదెలే ఉన్నాయి, తింటూ కానీ రా అని చెప్పింది. కోతి మాటలు విన్న ముసలి అవునా అని చెప్పి, ఈ ఆవు ఎక్కడికి పోతుందిలే అని వదిలి తిరుగు ప్రయాణం ఇవతల ఒడ్డుకి వచ్చింది. అప్పుడు ఆవు బ్రతుకు జీవుడా అని అవతల ఒడ్డుకి వెళ్ళిపోయింది. ముసలి ఇవతల ఒడ్డుకి వచ్చేసరికి ఇక్కడ గేదెలు లేవు, అక్కడ ఆవు లేదు. ఆవు, నేను నమ్ముకున్నందుకు మోసం చేస్తావా, స్నేహానికి చెడ్డ పేరు తెచ్చావు అని చెప్పి ముసలి పథకాన్ని చెడగొట్టింది. కోతి తరువాత ఆవు, కోతి, ఆవు ఒడ్డు వద్దకి వచ్చి, అవును కోతి బావ, నువ్వు చెప్పింది నిజమే, క్రూర జంతువే, దాన్ని ఎప్పటికీ మనము నమ్మలేము, దాని సహజత్వం క్రూరత్వం, దాన్ని నమ్మడం మన తప్పు, తెలివి తెచ్చుకుంది. అప్పటి ముసలితో స్నేహం మానుకునింది.